జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో శరణాగతిని గురించి తెలుసుకున్నారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. భగవంతుణ్ణి తనకంటే ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తూ ఆ భగవంతుడికి తనను తాను సమూలంగా సమర్పించుకోవటమే శరణాగతి అవుతుంది. అలాగాక నేను కూడా భగవంతుడినే అనే భావంతో ఆ భగవంతునితో సహచర్యం చేయగలిగితే, ఇద్దరం సమానం అని భావించగలిగితే దానిని సర్వస్వ శరణాగతి అంటారు. సర్వస్వ శరణాగతిలో రెండు లేవు, ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఇదే పరిపక్వమైన అసలు సిసలైన శాస్త్రీయపరమైన శరణాగతి అంటే. దానిని ఆచరించి అనుభవంలోకి పొందగలిగితే జీవితం తప్పక సార్థకమవుతుంది. ఈరోజు మీరు యోగాలోని అశాస్త్రీయతను గురించి తెలుసుకోబోతున్నారు. అశాస్త్రీయత అనేది చాలా ప్రమాదకరం. భారతదేశంలో శాస్త్రీయత తక్కువగా ఉంది, అశాస్త్రీయత ఎక్కువగా ఉంది. నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. యోగా అనేది తప్పనిసరిగా అవసరం. మనుషులు జీవిస్తున్న జీవన విధానం చాలా ప్రమాదకరమైనది. సమస్యలను పెంచుతుంది తప్ప తగ్గించే అవకాశమే లేదు. ప్రమాదం అని తెలిసినప్పటికీ అదే మార్గంలో మనిషి పయనిస్తున్నాడంటే మనిషి తప్పనిసరిగా విచక్షణను కోల్పోయినట్లే, జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేనట్లే. జీవితం విలువైంది అని తెలిసిన వ్యక్తులే అటువంటి జీవన విధానం కోసం ఆరాటపడతారు. ప్రపంచం విలువైంది అని తెలిసినటువంటి వాళ్ళు జీవితపు విలువను గ్రహించలేరు. ఆర్థిక వనరులకి అతిగా ప్రాధాన్యతనిచ్చే వారంతా అంతరంగంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మానవ జీవిత పరిపూర్ణత్వానికి యోగా తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అటువంటి యోగ విధానం భారతావనిలో 10,000 సంవత్సరాల నాడే వెలుగులోకి వచ్చింది. ఋషులు లోతైనటువంటి తపో సమాధిలో ఉండి, సంపూర్ణ మౌనంలో ఉండి సత్యదర్శనం గావించుకొని అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని మానవాళికి కానుకగా అందించడం జరిగింది. అయితే జనాభా పెరుగుతూ ఉండటం వల్ల, వనరులు తగ్గిపోతూ ఉండటం వల్ల, కుటుంబ వ్యవస్థ బలోపేతం కావటం వల్ల, యాజమాన్య తత్వాన్ని ఏర్పరచుకోవటం వల్ల, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు కోసం మనిషి ఆరాటపడటం వల్ల, భద్రత కోసం పరితపించటం వల్ల, వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవటం కోసం ఆరాటపడటం వల్ల మానవ జీవితం సమూలంగా కలుషితమవుతూ వచ్చింది. దాని ఫలితంగానే అత్యంత విలువైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని విస్మరించడం జరిగింది. ఇది మానవుడు చేస్తున్న పెద్ద పొరపాటు. ఒక మార్గాన్ని ఎన్నుకునేటప్పుడు మంచి మార్గాన్ని ఎన్నుకునేటట్లయితే సత్ఫలితం వస్తుంది. చెడు మార్గాన్ని ఎన్నుకునేటట్లయితే దుష్ఫలితం వస్తుంది. దుష్ఫలితం వస్తుందని తెలిసినప్పుడైనా సరే ఆ మార్గంలో ఉన్నటువంటి పొరపాటును గుర్తించగలగాలి. ప్రత్యామ్నాయం కోసం తప్పనిసరిగా అన్వేషణ చేయాలి. తప్పుడు మార్గం అని తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ చేయడం లేదంటే మనిషి పూర్తిగా మాయలో ఉన్నట్లే.
కాబట్టి తాడును పాముగా భ్రమించటం అంటే అది అజ్ఞానం వల్ల జరిగేటటువంటి పొరపాటే. అజ్ఞానం, అపరిపక్వత, అవివేకం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు. భారతావనంలో ఎంత మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ భారతీయులు దానిని ఉపయోగించుకోలేకపోయారంటే తప్పనిసరిగా మనిషి విచక్షణను కోల్పోయినట్లే. ఇవాళ భారతదేశం ఇతర దేశాల కన్నా ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటుందంటే దానికి మూల కారణం మన వద్ద ఉన్నటువంటి సంపదను మనం ఉపయోగించుకోలేకపోవటమే. ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంపద కోసం ఆరాటపడటమే. జ్ఞాన సంపదను మించిన ఆస్తి మరొకటే ఉంటుంది. భౌతిక సంపద ఇస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది, కానీ ఆత్మజ్ఞాన సంపద ఇస్తూ ఉంటే అది పెరిగిపోతూ ఉంటుంది. మనుషులు పూర్తిగా బలహీనపడుతున్నారు. శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. అసహనం, అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి. మనుషుల మధ్య విభేదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సంకుచితంగా, స్వార్థంగా ఆలోచిస్తూ సమాజానికి సమస్యలను పెంచుతున్నారు. ఇటువంటి క్లిష్ట తరుణంలో ఆధ్యాత్మికత అనేది ఎడారిలో ఒయాసిస్లాగా ఎండిపోతున్నటువంటి చేను మీద వర్షం పడ్డట్లుగా మానవాళికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే అది కూడా అశాస్త్రీయ విధానంలో కొనసాగుతుంది, అన్సైంటిఫిక్గా కొనసాగుతుంది. అశాస్త్రీయ విధానాలు ఏవైనా, ఎటువంటివైనా ప్రమాదకరమే. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికతకు అశాస్త్రీయతే అతి ప్రమాదకరంగా మారింది. అశాస్త్రీయ విధానాల వలన భారతదేశం తీవ్రంగా నష్టపోతుంది. ఇటీవల కాలంలో అమెరికా నుండి ఒక బృందం వచ్చి భారతదేశపు ఆధ్యాత్మికతను గురించి, వివాహ వ్యవస్థను గురించి సర్వే చేసి కొన్ని వాస్తవాల్ని బహిర్గతం చేశారు. భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అంతా అశాస్త్రీయంగా ఉందని, వ్యాపారాత్మకంగా కొనసాగుతుందని, స్వామీజీలు, బాబాలు ఎక్కువ శాతం ఆధ్యాత్మిక పరిణతి లేక భౌతికవాద మత్తులోనే కొనసాగుతున్నారని, వివాహ వ్యవస్థ పూర్తిగా వికటించిందని, భార్యాభర్తలు కేవలం సమాజం కోసమే కలిసి ఉంటున్నారని, మనసులు విభేదిస్తూ మనుషులు కలిసి జీవిస్తున్నారని, కాపురాలన్నీ కలహాల నిలయాలుగా మారుతున్నాయని వాళ్ళు నివేదికను సమర్పించారు. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది సశాస్త్రీయంగా ఉన్నట్లయితే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల క్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపేది కదా. భారతదేశంలోనే సమస్యలు పెరుగుతున్నాయంటే పాశ్చాత్య దేశాలకు భారతదేశం ఎటువంటి సందేశాన్ని అందించగలుగుతుంది? ఆలోచించండి. సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మికత అవసరం అనేటటువంటి భావన మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఒకవేళ గ్రహించినప్పటికీ దాన్ని సశాస్త్రీయ పంథాలో అనుసరించలేకపోతున్నాడు. శాస్త్రీయత లేనటువంటి ఆధ్యాత్మికత కుంటిది. ఆధ్యాత్మికత లేని శాస్త్రం గురుడిది. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్.
స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. ఆధ్యాత్మికత లేని శాస్త్రీయత ఆత్మహత్య సదృశ్యం అట. శాస్త్రం లేనటువంటి ఆధ్యాత్మికత అసంపూర్ణమట. కాబట్టి సైన్స్ను ఆధ్యాత్మికతను రెండింటిని సమన్వయం చేస్తేనే అద్భుతాలను సృష్టించగలుగుతాం. ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్డ్ టుగెదర్ వీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్. భారతదేశంలో ఆధ్యాత్మికత బలహీనపడటానికి మూల కారణం ఏంటంటే ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక తరహా జీవన విధానంలో కొనసాగటమే. దానికి ప్రత్యేక ప్రతిపత్తిని ఆపాదించటమే. ఆ మార్గంలో జీవించాలంటే కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలని, నియమనిష్టలను తప్పనిసరిగా అనుసరించాలని, శుచి శుభ్రతను పాటించాలని, అందరికీ అన్నింటికీ దూరంగా ఉండాలని, ఒక రకంగా చెప్పాలంటే పరిధులలో జీవించాలనేటటువంటి భావంతో ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని సంతరించుకొని అటువంటి విలువైన జీవన విధానాన్ని జనబాహుళ్యానికి దూరం చేశారు. ఒక వర్గం ప్రత్యేక తరహాలో ఉన్నప్పుడు రెండో వర్గం వాళ్ళను ఆరాధిస్తుంది తప్ప వాళ్ళ అంతరంగాన్ని స్పృశించే అవకాశమే లేదు. అంతరంగంతో అంతరంగం అనుసంధానం కావాలి తప్ప భౌతికపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వకూడదు. మరొక కీలకమైన విషయం ఏంటంటే అసలు యోగాలో ఉన్నటువంటి కీలక అంశం ఏమిటి? యోగాలో ఉన్నటువంటి కీలక అంశం ఏమిటి? బుద్ధి మట్టాన్ని వికసింపజేయటం. బుద్ధి మట్టం వికసించిందంటే మనిషి విచక్షణతో జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. విచక్షణ కోల్పోయాడంటే జీవితం కుప్పకూలిపోతుంది. కాబట్టి యోగా యొక్క కీలక రహస్యం ఎక్కడుందంటే బుద్ధి మట్టంలో ఉంది. ఆ బుద్ధి మట్టానికి దిగువన మానసిక మట్టం ఉంది. ఆ మానసిక మట్టానికి దిగువన ఇంద్రియ మట్టం ఉంది. ఇంద్రియ మట్టానికి దిగువన శారీరక మట్టం ఉంది. శారీరక ఇంద్రియ మానసిక మట్టాలు బలోపేతమైతే బుద్ధి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతుంది. బుద్ధి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. ఇవాళ మేధావులు అనే వాళ్ళంతా బుద్ధి మట్టాన్ని అతిగా ఉపయోగిస్తున్నారు. శారీరక ఇంద్రియ మానసిక మట్టాలను సంతృప్తిపరిచే విధంగా జీవన విధానానికి రూపకల్పన చేశారు. వారి యొక్క కబంధ హస్తాలలో ప్రపంచం అంతా కూడా బందీ అయింది. వారే సమాజాన్ని శాసిస్తున్నారు, పరిపాలనను కొనసాగిస్తున్నారు, చట్టాలను రూపొందిస్తున్నారు, రాజ్యాంగాలను తయారు చేస్తున్నారు, చట్టసభలలో తీర్మానాలను తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయారో ప్రపంచం మొత్తం ప్రక్కదోవ పట్టింది. అయితే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? హృదయ మట్టాన్ని తెరిచే విధానం కావాలి. ఆత్మస్పందనను కలిగించేటటువంటి విధానం కావాలి. అందుకు చక్కని రాచబాటే యోగా. అయితే ప్రస్తుతం యోగా ఎలా ఉందంటే సమగ్రంగా లేదు, పరిమితంగా ఉంది. కొంతమంది శారీరక ఆరోగ్యం కోసం కొన్ని ప్రక్రియలను అందిస్తున్నారు. జిమ్ములు అనుకోండి, ఎక్సర్సైజులు అనుకోండి,
వ్యాయామం అనుకోండి, ఆసనాలు అనుకోండి, సూర్య నమస్కారాలు అనుకోండి, ఇటువంటి కార్యక్రమాలను అందిస్తున్నారు. వీటి ద్వారా శరీరంలో తాత్కాలిక మార్పు మాత్రమే వస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. మరికొంతమంది అనేక రకాల ప్రాణాయామాలు నేర్పుతున్నారు. ప్రాణాయామం అనేది ఇంద్రియ మట్టానికి సంబంధించింది. ప్రాణశక్తిని ఎంతో కొంత మేరకు శరీరంలోకి ప్రవేశింపజేస్తుంది. ప్రాణశక్తిని సమూలంగా స్థిరీకరణం చేస్తుంది. కాబట్టి ఆసనాల వల్ల శరీరం ఎంతో కొంత మేరకు శుద్ధి అవుతుంది. ప్రాణాయామం ద్వారా ఇంద్రియాలు ఎంతో కొంత మేరకు శుద్ధి అవుతాయి. కానీ ఈ రెండింటికంటే కీలకమైనది ఏమిటంటే మనసు. మనసు సమత్వంలో సమతుల్యంలో ఉండాలి. మనసు సమత్వంలో సమతుల్యంలో ఉండాలంటే దానికి జ్ఞానం కావాలి. ఎటువంటి జ్ఞానం కావాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే పరమౌషధం. పరిమితమైన జ్ఞానం ద్వారా మనిషి బంధాలను పెంచుకుంటాడు, ఇంకా బలహీనపడతాడు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అయ్యేటట్లయితే మనిషిలో సమత్వం సమతుల్యం వస్తుంది. అప్పుడు మనసు బుద్ధిమట్టం వైపుకు వెళుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మానవ దేహంలో 5 మట్టాలు ఉన్నాయి. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం. ఈ 5 మట్టాల్లో మధ్యలో ఉన్నది ఏమిటి? మానసిక మట్టం. ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ శారీరక ఇంద్రియ మట్టాలను శుద్ధి చేస్తాయి. జ్ఞానం అనేది మనసును శుద్ధి చేస్తుంది. మనసు శుద్ధి అయినప్పుడు అది బుద్ధి వైపుకు మళ్ళుతుంది. బుద్ధి ఆత్మ వైపుకు మళ్ళేటట్లయితే హృదయ మట్టం వికసిస్తుంది. హృదయ మట్టం వికసించిందంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో మనిషి ఉన్నతంగా ఆలోచించగలుగుతాడు. మనసు శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమైతే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం బాగా ప్రకోపిస్తాయి. కాబట్టి దిగువ స్థాయిలో ఉంటే దానవత్వం, మధ్యస్థంగా ఉంటే మానవత్వం, మహోన్నతంగా ఉంటే మాధవత్వం. మనుషుల జీవితాన్ని, జీవన విధానాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. యోగాలో కూడా ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది గురూజీలుగా ఉంటూ ఆసనాలకే పరిమితం అవుతున్నారు. మరికొంతమంది ప్రాణాయామకే పరిమితం అవుతున్నారు. కొంతమంది మనసును శుద్ధి చేయటం కోసం మంత్రోపదేశాలు అందిస్తున్నారు, కఠోరంగా సాధన చేయిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విధానాన్ని అందిస్తున్నారు. ఆహార నియమాన్ని పాటిస్తే ఆరోగ్యం వస్తుంది అంటున్నారు. ప్రాణాయామం చేస్తే జబ్బులు తగ్గిపోతాయి అంటున్నారు. ధ్యానం కొనసాగిస్తే మనసు ప్రశాంతం అవుతుంది అంటున్నారు. కొంతమంది యోగాను అందిస్తున్నారు, అక్కడ ధ్యానం ఉండటం లేదు. కొంతమంది ధ్యానాన్ని అందిస్తున్నారు, అక్కడ యోగా ఉండటం లేదు. కొంతమంది సిద్ధాంతాన్ని అందిస్తున్నారు, అక్కడ ప్రాక్టికల్స్ ఉండటం లేదు. కొంతమంది ప్రాక్టికల్స్ని అందిస్తున్నారు, అక్కడ సిద్ధాంతం ఉండటం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వం నాడు యోగా రూపొందించబడ్డప్పుడు సామాజిక పరిస్థితులు వేరు. 21వ శతాబ్దపు సామాజిక పరిస్థితులు వేరు.
ఇప్పుడు సమాజం పూర్తిగా కలుషితమైంది. మానవ జీవితం సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయింది. సమస్యల పరిష్కారం కోసం అవసరాన్ని కొద్దీ బలవంతంగా ఆధ్యాత్మిక మార్గానికి వస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక తృష్ణ ఉండటం లేదు. ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు తమ దృష్టి అంతా ఆరోగ్యం మీదనే కేంద్రీకరిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రవేశించే వాళ్ళు మానసిక ప్రశాంతత మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. కొంతమంది ధ్యానం కొనసాగిస్తే సమూల శాశ్వత పరిష్కారం వస్తుంది అంటున్నారు. కొంతమంది రకరకాల ఆసనాలు నేర్పుతూ ఆ ఆసనాలు వేయటం ద్వారా ఆరోగ్యం సంక్రమిస్తుంది అంటున్నారు. కొంతమంది ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మికత విపరీతంగా ప్రచారంలోకి వస్తుంది. కానీ కీలకమైన విషయం ఏంటంటే ధ్యానం అనేది కొనసాగించబోయే ముందు తప్పనిసరిగా మానసిక సంసిద్ధత ఉండాలి, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా ధ్యానాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ మెంటల్ ప్రిపరేషన్ జరగాలంటే తప్పనిసరిగా ధ్యానాన్ని కొనసాగించే విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే సాధనను గురించినటువంటి అవగాహన ఉంటుందో అప్పుడు మనిషి తప్పనిసరిగా సత్ఫలితం పొందుతాడు. సాధనను గురించినటువంటి అవగాహన లేకుండా సాధన కొనసాగిస్తే ఏమవుతుంది? నష్టపోతాడు. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, మృదువైన, అనంతమైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత, యోగా అంతా కూడా ముక్కలుగా ఉంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తరఫీదులు ఇస్తున్నారు. అందించే వాళ్ళల్లో పర్ఫెక్షన్ లేదు. అందుకునేటటువంటి వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించడం లేదు. కేవలం ఆసనాలు వేసినంత మాత్రాన, ఆహార నియమాలు పాటించినంత మాత్రాన, ప్రాణాయామం చేసినంత మాత్రాన జన్మలుగా పేరుకున్న సంస్కారాల మూట ఎలా కరిగిపోతుంది? నెగిటివ్ సమాచారాన్ని వెలికి తీయటం అనేది మామూలు విషయం కాదు. కోట్లాది మందిలో కొద్ది మంది మాత్రమే ఆ మార్గంలో పరిణతి చెందటానికి మూల కారణం యోగా అనేది శరీరానికి సంబంధించింది కానే కాదు, పూర్తిగా మనసుకు సంబంధించింది. మనసును ప్రక్షాళన గావించుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రుగ్మతలు అనేవి శరీరానికి సంబంధించినవి కావు కదా. మనసులో ఉన్న బలహీనతలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి కదా. జీవుడు బలహీనంగా ఉన్నప్పుడే శరీరం బలహీనంగా ఉంటుంది కదా. జీవుడిలో బలహీనతల ద్వారా శరీరంలో రుగ్మతలు ఏర్పడుతున్నప్పుడు జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించకుండా శారీరక ఆరోగ్యాన్ని ఎలా పొందగలుగుతారు? దిస్ ఈజ్ సింపుల్ సైకాలజీ. మరొక విషయం ఏంటంటే మనుషుల జీవనశైలి మారకుండా ఆధ్యాత్మిక మార్గంలో, యోగ మార్గంలో పరిణతి చెందటం అనేది అసాధ్యం. జీవనశైలి గాడి తప్పినప్పుడు దాని ఫలితంగానే రుగ్మతలు, సమస్యలు తారాస్థాయికి చేరినప్పుడు జీవనశైలి మారకుండా, ఆలోచన విధానం మారకుండా మనిషి ఆ మార్గంలో పట్టు సాధించడం సాధ్యం కానే కాదు. లౌకిక జీవితం నియమబద్ధంగా, ధర్మబద్ధంగా, నైతిక విలువలతో
క్రమశిక్షణగా బాధ్యతగా కొనసాగితే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంటుంది? యోగా యొక్క అవసరం ఏముంటుంది? లౌకిక జీవితం ఎందుకు గాడి తప్పింది? ప్రకృతికి దూరం కావటం, అసహజంగా జీవించటం, కృత్రిమంగా జీవించటం, శ్రమశక్తిని దోచుకోవటం, కావాలి అనే భావనను పెంపొందించుకోవటం, నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావనను మర్చిపోవటం, అన్నీ పొందుతున్నప్పటికీ సమాజానికి తన వంతు సేవలు చేయలేకపోవటం. కాబట్టి పుచ్చుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి కదా. పుచ్చుకుంటూ ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటే ఎలా ఉంటుంది? మనుషులు ఇప్పుడు ఏమయ్యారు? ఇవ్వటం మర్చిపోయారు, పొందటం కోసం ఆరాటపడుతున్నారు. కాబట్టి జీవుడిలో బలహీనతలు ఏర్పడటానికి మూల కారణం జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం. జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన ఉంటే జీవితం గాడి తప్పదు. జీవితం గాడి తప్పకపోతే అసలు యోగా యొక్క అవసరమే ఉండదు. భారతదేశంలో 16వ శతాబ్దం వరకు ఎంతో కొంతమేరకు దేశం సుభిక్షంగా ఉంది. అందుకు మూల కారణం ఏంటంటే విద్యార్థి దశలోనే ధర్మాన్ని గురించి తెలుసుకున్నారు. అటువంటి ధర్మబద్ధమైన జీవితాన్ని గృహస్థుగా ఆచరించారు. దాన్ని సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ మందికి మార్గదర్శకంగా చూపించారు. 16వ శతాబ్దం తర్వాత పాశ్చాత్య నాగరికత ఛాయలు భారతదేశంలోకి ప్రవేశించటం వల్ల భారతదేశపు ఆధ్యాత్మిక పునాదులు పూర్తిగా భగ్నమయ్యాయి, పీటలు వారిపోయాయి. అందువల్ల పాశ్చాత్య నాగరికత జీవన విధానం వైపుకు మనుషులు ఆకర్షింపబడటం వల్ల ఆధ్యాత్మికతను అందుకోలేకపోతున్నారు. పాశ్చాత్య నాగరికత జీవన విధానం బాహ్యముఖ ప్రయాణంలో ఉంది. బాహ్యముఖ ప్రయాణం బలంగా ఉన్నప్పుడు అంతర్ముఖానికి మళ్ళటం సాధ్యం కాదు. అందువలన బాహ్యముఖ ప్రయాణానికి సమూలంగా స్వస్తి పలికి అంతర్ముఖం కావాలంటే మనిషి దానిని అందుకోవటం కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? బాహ్యాన్ని అంతరంగాన్ని సమన్వయం చేయాలి. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను మేళవించాలి. సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేయాలి. సంసారాన్ని సన్యాసాన్ని కలపగలగాలి. చట్టాన్ని న్యాయాన్ని సత్యాన్ని ధర్మాన్ని మేళవించగలగాలి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. పాక్షికంగా ఉంటే ఏదైనా ప్రమాదకరమే. పరిపూర్ణంగా సమగ్రంగా ఉంటేనే సత్ఫలితం వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, యోగ విధానాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అవి అసంపూర్ణంగా ఉన్నాయి, పరిమితంగా ఉన్నాయి, పాక్షికంగా ఉన్నాయి. అందువల్లనే సాధకుల్లో సత్ఫలితం రావటం లేదు. ప్రచారాలు పెరుగుతున్నాయి, ఆచారాలు మాత్రం తగ్గిపోతున్నాయి. సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ప్రాక్టికల్స్ ఉండటం లేదు. ప్రాక్టికల్స్ని అందిస్తున్నారు, కానీ అక్కడ సిద్ధాంతం కొరబడుతుంది. సిద్ధాంతం లేకుండా ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది? అయితే దీనికి పరిష్కారం ఏమిటి?
ఏ విధానం అయితే మనిషిని గాడి తప్పించిందో ఆ విధానానికి స్వస్తి పలకాలి. ఏ విధానమైతే మనిషిని బలోపేతం చేస్తుందో ఆ విధానాన్ని అనుసరించాలి. స్థూలమైన దానికి విలువ తక్కువ ఉంటుంది, వ్యాపకత్వం తక్కువ ఉంటుంది. సూక్ష్మమైన దానికి విలువ ఎక్కువ ఉంటుంది, వ్యాపకత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మానవ జీవితంలో, జీవన విధానంలో అత్యంత కీలక పాత్ర పోషించేది జీవభావం, జీవుడు. ఈ జీవుడే కోరికల పుట్టతో ఉంటాడు. పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా వగైరా వీటి మొత్తాన్ని నెరవేర్చుకోవటం కోసం పరుగు పందెం కొనసాగిస్తాడు. ఆ పరుగు పందెంలో తప్పనిసరిగా అలసిపోతాడు. ఆ అలసట నుండే శరీరం బలహీనపడుతుంది. ఒక్కసారి శరీరం బలహీనపడిందంటే అది మామూలు స్థితికి రావటం చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేయాలి? కుంభస్థలాన్ని కొట్టాలి. ఏమిటా కుంభస్థలం? జీవుడిని సమూలంగా ప్రక్షాళన చేయాలి. జీవభావాన్ని కరిగించాలి. జీవుడిని దేవుడిగా మార్చాలి. అందుకు మనకేం కావాలి? మరొకసారి చెప్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇది ఎక్కడ లభ్యమవుతుంది? ఇది ఉపనిషత్తుల ద్వారా లభ్యమవుతుంది. ఉపనిషత్తుల సారం చాలా స్వచ్ఛమైంది. మిగతా ఎటువంటి సమాచారం అయినా కలుషితమైంది. ఉపనిషత్తులు అనేవి ఋషి ప్రోక్తాలు. ఋషులు పరిపూర్ణులు, సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు, సత్యదర్శికులు. అటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలువడినటువంటి ఉపనిషత్తుల సారాన్ని ప్రామాణికంగా చేసుకుని ముందుకెళ్ళగలిగితే జీవభావం సమూలంగా కరిగిపోతుంది. అయితే మీరు సమాజాన్ని గమనించండి. ఉపనిషత్తుల సారాన్ని స్వచ్ఛంగా అందించేవాళ్ళు లేరు. ఒకవేళ జ్ఞానాన్ని అందించినప్పటికీ తదనుగుణంగా తర్ఫీదులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. జ్ఞానం మాత్రమే ఉండి తదనుగుణంగా సాధన లేకపోతే అంతా తెలిసింది అనే అహంకారం పెరుగుతుంది, పాండిత్యం పెరుగుతుంది. జ్ఞానం లేకుండా సాధన కొనసాగించేటట్లయితే సాధన కాఠిన్యం అవుతుంది, కఠోరం అవుతుంది. అందువల్ల రెండూ ఉండాలి. ఇవాళ పరిపూర్ణ జ్ఞానం అందించడం అనేది మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యం కానే కాదు. కానీ పరిపూర్ణ జ్ఞానం తెలుసుకుంటే అదే పరమౌషధం అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాణం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానం చాలా అవసరం. ఆధ్యాత్మిక మార్గానికి ఆ జ్ఞానమే అవరోధం. కాబట్టి ఎటువంటి విధానాలను అనుసరించాలి? జ్ఞానాన్ని కూడా వదిలివేసేటటువంటి విధానాలను అనుసరించాలి. జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా అందించేటటువంటి విధానాలను ఆచరించాలి. జ్ఞానం మాయా అని తెలిసినప్పుడు ఇంకా మనుషుల ఆరాటం ఎందుకుంటుంది? తపన ఎందుకుంటుంది? పోరాటం ఎందుకుంటుంది? ఒత్తిడి ఎందుకుంటుంది? ఘర్షణ ఎందుకుంటుంది? వివాదాలు ఎందుకుంటాయి? కాబట్టి ఆధ్యాత్మికతను పొరపాటును కూడా పరిమితం చేయకూడదు. భారతదేశంలో ఆధ్యాత్మికతను మతంలో ఇరికిస్తున్నారు. మతము అంటే
పరిమితమైనది అని అర్థం. మనిషిని బంధించి వేస్తుంది. అనంతమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఆధ్యాత్మికతను పరిమితమైనటువంటి మతంలో ఇరికిస్తే మనిషి పక్షపాతానికి లోనవుతాడు, వర్గ పోరాటాలు ఇరుక్కుంటాడు, ఘర్షణ వైఖరితో ఉంటాడు. ఎప్పుడైతే మతం అనేది ఆధిక్యతను సంతరించుకుంటుందో అక్కడ ఆధ్యాత్మికత అనేది బలహీనపడుతుంది. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది మతం ముసుగులో బంధించబడటం వల్ల అది ప్రమాదకరంగా మారుతుంది. ఇంకొక విషయం, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు వగైరా వగైరా వంటివన్నీ కూడా అన్నమయ కోశానికి సంబంధించినవి, ప్రాణమయ కోశానికి సంబంధించినవి. ఇంద్రియ నిగ్రహం కోసం, శారీరక సిద్ధి కోసం అవి తప్పనిసరిగా అవసరమే. కానీ అవి బంధాలను పెంచకూడదు, మనుషులను బంధించి వేయకూడదు. ఇప్పుడు జ్ఞానాన్ని పొందేటటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. మూఢనమ్మకాలలో, ఛాదస్థంలో, బంధాలలో ఇరుక్కునే వాళ్ళు పెరిగిపోతున్నారు. భారతదేశంలో జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు లేరు, జ్ఞానాన్ని పొందటం కోసం పరితపించే వాళ్ళు కూడా లేరు. 1000 మందిలో 2-3 మాత్రమే జ్ఞానం కోసం ఆరాటపడతారు. మిగతా వాళ్ళంతా కూడా అతి సులభమైనటువంటి వక్ర మార్గాన్ని అనుసరిస్తారు. స్వామీజీలు, బాబాలు, గురూజీలతోటి భౌతిక సంబంధాన్ని కోరుకుంటారు తప్ప వాళ్ళ అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేసుకోవాలనే భావన ఉండదు. కాబట్టి జ్ఞాన సంబంధం ముఖ్యం తప్ప భౌతిక సంబంధం ముఖ్యం కాదు. ఇంకొక విషయం, సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి, సాధకులలో అయోమయం పెరుగుతుంది, గందరగోళం పెరుగుతుంది. సాధకులు బంతుల మాదిరిగా సంస్థల చుట్టూ తిరుగుతున్నారు తప్ప పరిణతి చెందలేకపోతున్నారు. సమస్యల చుట్టూ తిరుగుతూ భౌతిక పరమైనటువంటి బంధాలను ఏర్పరచుకుంటున్నారంటే అది బాహ్యముఖ ప్రయాణమే కదా. బాహ్యముఖ ప్రయాణం ద్వారా ఆధ్యాత్మికతలో పరిణతి చెందటం సాధ్యం కాదు కదా. కాబట్టి అంతరంగ శుద్ధికి బాహ్యముఖ ప్రయాణం అవరోధమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రచారంలో మంచి మార్గం వైపుకు మళ్లించేవి తక్కువగా ఉన్నాయి, మనిషిని ప్రక్కదోవ పట్టించే ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భారతదేశంలో ఆస్తికవాదం పెరిగింది, అంతే మోతాదులో నాస్తికత కూడా పెరుగుతూ వస్తుంది. ఆస్తికవాదం, నాస్తికవాదం రెండెందుకు ఉండాలి ఆలోచించండి. నాస్తికవాదం ఏర్పడటానికి, పెరగటానికి మూల కారణం ఆస్తికవాదంలో ఉన్నటువంటి ఛాదస్థాన్ని వ్యతిరేకించడమే. ఆస్తికవాదం అంతా కూడా మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోయింది, ఛాదస్థంలో ఇరుక్కుపోయింది, సెంటిమెంట్స్లో పడిపోయింది. దాన్ని వ్యతిరేకిస్తూ హేతుబద్ధంగా ఆధ్యాత్మికతను అనుసరించాలి అనే భావనతోనే నాస్తికవాదం వెలుగులోకి వచ్చింది. అయితే నాస్తికవాదులు కూడా ఆస్తికవాదాన్ని వ్యతిరేకించడమే ప్రమాణకంగా చేసుకున్నారు తప్ప ఆధ్యాత్మికతలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. మరొక ప్రమాదం ఏంటంటే మనుషులు గుడులు, గోపురాలు, దేవాలయాలు, దేవుళ్ళ కోసం పరితపిస్తున్నారు తప్ప సమాజాన్ని గురించి ఆలోచించటం లేదు. సామాజిక స్పృహ లేనప్పుడు ఆధ్యాత్మికత ఎవరికి ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నప్పుడు సమాజాన్ని ఉద్ధరించే విధానంలో ఆధ్యాత్మికత ముందుకు సాగుతున్నప్పుడు
సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికతను ఆచరిస్తారు, కానీ సమాజాన్ని విస్మరించి గుడులు గోపురాల చుట్టూ తిరుగుతూ దేవుడి కోసం అన్వేషణ చేస్తూ ఉంటే, సమాజం కలుషితం అవుతూ ఉంటే ఇక ఆధ్యాత్మికతను ఎందుకు హర్షిస్తారు? ప్రపంచమే పరమాత్మ. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. ప్రపంచాన్ని పూజించటం అంటే పరమాత్మను పూజించినట్లే. ప్రపంచానికి సేవ చేయటం అంటే పరమాత్మకు సేవ చేసినట్లే. ప్రపంచాన్ని విస్మరించి పరమాత్మకు సేవ చేయటం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటే ఉంటుంది. కాబట్టి గుడులు గోపురాలు పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు దీక్షలు మాలలు ఇవన్నీ పెరుగుతున్నాయంటే ఆధ్యాత్మికత దిగజారుతుంది. అందులో కూడా భౌతికవాదం పెరుగుతుంది, వ్యాపారాత్మక ధోరణి పెరుగుతుంది. ఆర్థికపరమైన అంశాలు ప్రధానం అనుకున్న చోట ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు. ఆర్థికపరమైన అంశాలు ప్రధానం అనుకున్న చోట ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు. సంస్థలు కూడా భౌతికంగా విస్తరించాలని, శిష్య బృందాలను పెంచుకోవాలని ఆరాటపడుతున్నాయంటే వారు కూడా భౌతికవాదపు మత్తులో ఉన్నట్లే. భౌతికవాదపు మత్తు గనక ఉండేటట్లయితే అక్కడ ఆధ్యాత్మికతకు అవకాశమే ఉండదు. మరొక విషయం, ధ్యానము ధ్యానము ధ్యానం అంటున్నారు. ఏమిటి ధ్యానం? మనసును కరిగించేది ధ్యానం, మనసును బలోపేతం చేసేది ధ్యానం కానే కాదు. సాధన అంటున్నారు. సాధించాలి అనే భావంతో సాధన చేస్తున్నారు. ఇంకా ఏదో కావాలి అనే భావంతో సాధన చేస్తున్నారు. ఉన్న జీవితం కంటే ఉన్నతమైన జీవితం కావాలి అనే భావంతో సాధన చేస్తున్నారు. అంటే ఉన్నదానిని వ్యతిరేకిస్తున్నారు, ఉన్నతమైన దానికోసం ఆరాటపడుతున్నారు. అటువంటి సాధనలలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే ఆశించి సాధన చేయటం. ఆశించింది అందినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది. ఆశించింది అందకపోతే తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అసంతృప్తి సంతృప్తుల మధ్య సాధన కొనసాగుతూ ఉంటే మనసు బలోపేతమవుతుంది. మరొకటి, అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని విస్మరించి అజ్ఞాతంగా ఉన్నటువంటి భగవంతుడి కోసం ఆరాటపడటం అంటే అంతకు మించిన ప్రమాదం మరొకటే ఉంటుంది. బాబాలు స్వామీజీలు గురూజీలని మనసులో పెట్టుకొని ధ్యానం కొనసాగించడం అంటే అది శాస్త్రీయత ఎలా అవుతుంది? నామస్మరణం అంటున్నారు, విగ్రహాలు అంటున్నారు, పటాలు అంటున్నారు, రూపాలు అంటున్నారు, నామాలు అంటున్నారు. ఇవన్నీ ఉత్తమ సంస్కారాలను ఏర్పరచడం కోసమే తప్ప అంతరంగ శుద్ధికి ఏమాత్రం ఉపయోగపడవు. కాబట్టి ధ్యానం కొనసాగించే వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తాత్కాలికంగా ఎంతో కొంత మేరకు మార్పు వస్తుంది, కానీ ఆధ్యాత్మిక పరిణతి మాత్రం జరగదు. ఎందువల్ల? వాళ్ళు ఇరుక్కుపోతారు. బాహ్యపరమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సాధన కొనసాగించడం అంటే బంధాలను పెంచుకోవటమే. ఆ బంధాల వలన ఎంతో కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది, కానీ అంతరంగం సమూలంగా శుద్ధి కాదు. ఆరోగ్యం సంక్రమించాలంటే, ఆరోగ్యం సిద్ధించాలంటే సంచిత ప్రారంభ కర్మలు సమూలంగా కరిగిపోవాలి, ఒక్కటి కూడా మిగలకూడదు.
గతంలో ఆధ్యాత్మిక మార్గంలో దశాబ్దాల తరబడి కొనసాగి భయంకరమైన జబ్బులకు లోనై మరణించినటువంటి కొంతమంది జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు ప్రారంధంలో ఉన్నతంగా ఉన్నారు, కానీ సంచితాన్ని సమూలంగా తొలగించుకోలేకపోయారు. సంచితం బలంగా ఉంటుంది, ప్రారంధం బలహీనంగా ఉంటుంది. సంచితం లోతుగా ఉంటుంది, ప్రారంధం ఉపరితలంలో ఉంటుంది. సాధనల ద్వారా ప్రారంధాన్ని కొంతమేరకు తొలగించుకోవచ్చు, కానీ సంచితాన్ని పూర్తిగా తొలగించుకోలేము. కాబట్టి మనిషికి తప్పనిసరిగా ఆరోగ్యం ఉండాలి. కుటుంబ పోషణకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. సమాజం మీద పట్టు సాధించాలి. ఆధ్యాత్మికతలో పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి. ఒక వ్యక్తి సిద్ధాంతపరంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం సరిగా లేకపోతే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? ఆరోగ్యం ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతను గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే సాధనలో పట్టు లభించదు కదా. ఇక చివరిగా ఇంకొక విషయం చెప్తున్నాను. సాధన అంటే ఏదో ఒకటి చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం, దాన్ని ఆచరించటం. ఏదో ఒకటి చేయటం అంటే అది కర్మ అవుతుంది. కర్మ జరుగుతుందంటే తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది. కర్మ జరుగుతుందంటే తప్పనిసరిగా ఆశించటం ఉంటుంది. ఆశించటం ఉందంటే మనసు ఆశించిన దానికోసం ఆరాటపడుతుంది. ఆశించింది లభించినప్పుడు తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. ఆశించింది లభించినప్పుడు తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. సాధన ఫలానా విధంగా ఉండాలి అని కళ్ళు మూసుకున్నామంటే మనం ఊహించిన విధంగా అది కొనసాగనప్పుడు అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అసలు ఆశించటమే లేకపోతే ఇంకా సాధన యొక్క అవసరం ఏముంది? సాధన యొక్క అవసరం లేకపోతే మనిషి నైష్కర్మ్య స్థితిలో జీవిస్తున్నట్లే కదా. కాబట్టి సాధన అనేది ఒక బంధం కాకూడదు. అక్కడ ఆశించటం అనేది ఉండకూడదు. అసంతృప్తి తృప్తుల మధ్య ఘర్షణ జరగకూడదు. అసలు మనసు అనేదే ఉండకూడదు. మనసు అనేది ఉందంటే అక్కడ తప్పనిసరిగా సంకల్ప వికల్పాలు ఉంటాయి. సంకల్ప వికల్పాలు ఉన్నట్లయితే మనసు సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతుంది. ఒకటి ఎక్కువ ఉంటే మరొకటి తక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అటువంటి ఘర్షణ నుండి బయటపడాలంటే మనసు అనేది లేకుండా పోవాలి. అటువంటి మనసును కరిగించడానికి మార్గం ఏమిటి? పాశుపతాస్త్రం ఏంటి? పూర్ణ జ్ఞానమే, ఏకత్వాన్ని అందించే జ్ఞానమే. అద్వైత జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం. భౌతిక ప్రపంచంలోనే భగవంతుని చూసుకునే విధంగా మనిషిని ఏకత్వం వైపుకు నడిపించేదే ఆత్మజ్ఞానం అంటే. భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి ఘర్షణ పూర్తిగా తొలగించేది ఆత్మజ్ఞానం అంటే. ఎవరికైతే ఆత్మజ్ఞానంలో పట్టు దొరుకుతుందో, ఆత్మజ్ఞానం పట్ల చక్కటి అవగాహన కలుగుతుందో వారి జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు.
కాబట్టి పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత జ్ఞానం పట్ల వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం పట్ల వైరాగ్యం కలిగిందంటే మనసు కరిగిపోయినట్లే. మనసు కరిగిపోయిందంటే ఇక నిరంతరం సాధన జరుగుతున్నట్లే. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అశాస్త్రీయతను సమూలంగా ఛేదించుకొని ఆధ్యాత్మికత విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి యోగ మార్గంలో దశల వారీగా పరిణతి చెందుతూ సంపూర్ణ స్వేచ్ఛను అందుకునే విధంగా చక్కని ప్రణాళికతో ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.